అబ్బా, ఈ జాబ్లో ఎప్పుడు ఏదో సమస్య. దీనికి ఒక పరిష్కారం చూడాలి. ఏరా, ఏం బాగుంటాం లేరా, ఎప్పుడు ఏదో సమస్యరా. దీనికి ఒక పరిష్కారం చూడాలి. ఏ స్వామి? ఓకే, ఎక్కడుంటారు? నేను ఒకసారి కలవాలిరా. ఓకే, బాయ్. నమస్తే స్వామి. నమస్కారం. నా పేరు బుల్లబ్బాయి స్వామి. నేను నిజాంపేట నుంచి వచ్చాను. మీ సమస్య ఏంటి స్వామి? నేను ఏ కంపెనీలో జాయిన్ అయినా ఏదో ఒక సమస్య స్వామి. మీటింగ్ అంటారు స్వామి, గంటలు కూర్చోబెడతారు. బ్రేక్ఫాస్ట్ ముందే బ్రిడ్జ్ కాల్ అంటారు స్వామి. డిన్నర్ టైంలో డిస్కషన్ అంటారు స్వామి. మార్నింగ్ కేటీ ఇస్తారు, ఈవినింగ్ వర్క్ చేయమంటారు. ఇదేనా నీ సమస్య? లేదు స్వామి, ఇంకా ఉన్నాయి. చెప్పు బుల్లబ్బాయి. ఏదో డబ్బు సంపాదిద్దామని ఉన్న డబ్బు పర్సనల్ లోన్ తీసుకొని మరి వాటితో షేర్స్ కొన్నాను. నేను షేర్స్ కొన్న దగ్గర నుండి వాటి విలువ పడిపోవటం మొదలైంది స్వామి. మొన్నటికి మొన్న ఒక కంపెనీ షేర్ 3,000 రూపాయలు ఉండేది. నేను కొనగానే అది 500కు పడిపోయింది. అవునా బుల్లబ్బాయి? ఇంకా నెలాఖరులో కిరాణా కొట్టుకెళ్ళి సరుకులు ఇవ్వమంటే డబ్బులు ఇస్తే గాని ఇవ్వనంటాడు స్వామి. 1వ తేదీ రాగానే రాబందల్లాగా మీద పడి ఇంటి రెంటు, కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు, క్రెడిట్ కార్డ్ బిల్లు అని పీక్కు తింటుంటే నెలాఖరులో డబ్బులు ఎక్కడుంటాయి స్వామి? అవునా బుల్లబ్బాయి? నా భార్య రోజు చాలా చక్కగా వండి పెడుతుంది స్వామి. మరి ఇంకా నీ సమస్య ఏంటి నాయనా? బుధవారం చికెన్ తీసుకురమ్మంటుంది స్వామి. నేను తీసుకొచ్చి ఇస్తాను. ఆఫీస్ నుంచి తిరిగి వెళ్ళేసరికి చికెన్ బిర్యానీ వండుకొని చికెన్ అంతా తినేసి బిర్యానీ రైస్ మాత్రం ఉంచుతారు స్వామి. ఇంకా పిల్లలు ఇంటికి వెళ్ళేసరికి హోంవర్క్ చేసి చదువుకొని కూర్చుంటారు స్వామి. మరి ఇంకా నీ సమస్య ఏంటి నాయనా? నేనేమో స్పోర్ట్స్ ఛానల్ చూద్దాం అనుకుంటాను, వాళ్ళేమో పోగో, కార్టూన్ నెట్వర్క్ చూస్తామంటారు. పోనీ వాళ్ళు పడుకున్నాక చూద్దామనుకుంటే మా ఆవిడికి హిందీ రాదు కానీ హిందీ సీరియల్స్ చూస్తానంటది. ఇవేనా నీ సమస్యలు? ఇవి నా సమస్యలే కాదు స్వామి, వాళ్ళ సమస్యలు కూడా. క్షమించు నాయనా, నీ సమస్యలకు నేను పరిష్కారం చూపించలేను. ఏమంటున్నారు స్వామి? మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను. మీ గురించి ఎందరెందరో ఎంతో గొప్పగా చెప్పారు. నా విషయానికి వచ్చేసరికి పరిష్కారం లేదంటారా? ఇదేంటి స్వామి? ప్రతి మనిషికి 83 సమస్యలుంటాయి. ఇది నగ్న సత్యం. ఒక సమస్య నుండి బయటపడేలోపు మరో సమస్య వచ్చి పడుతుంది. మనకి ఎల్లప్పుడూ ఈ 83 సమస్యలు ఉంటూనే ఉంటాయి. నేను చెప్పే విషయాల వల్ల నీ 83 సమస్యలకు పరిష్కారం దొరకదు, కానీ నీకు ఉన్న 84వ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదేంటి స్వామి? మనకి ఏ సమస్య ఉండకూడదు అనుకోవటమే 84వ సమస్య. కొన్నిసార్లు మనం ప్రయత్నిస్తే ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోగలం. కొన్నిసార్లు మన సమస్యలకు పరిష్కారం ఎంత ప్రయత్నించినా దొరకదు. అప్పుడు కాలమే పరిష్కారం చూపిస్తుంది. మరికొన్నిసార్లు మన సమస్యలకు పరిష్కారం ఉండదు. అది సమస్య కాదు, నగ్న సత్యం అని గ్రహించాలి. ఉదాహరణకి, మనకి కావలసిన వాళ్ళు మరణిస్తారు, దానికి పరిష్కారం ఉండదు. వారు లేని లోటు ఎప్పుడూ ఉంటుంది. ప్రతి మనిషికి ఎల్లప్పుడూ ఈ 83 సమస్యలు ఉంటూనే ఉంటాయి. నా సమస్యకు పరిష్కారం చూపించినందుకు నేను మీకు ఎంతో కృతజ్ఞుని స్వామి.